హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే స్వీట్ షాప్లో దొరికే చకోడీలు ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక కడాయిలో 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా కాగిన తర్వాత అందులోనే కొంచెం సాల్టు, పసుపు, 1 స్పూను వాము, జీరా, కారము వేసుకోవాలి. మనం వాటర్ 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఇందులో నేను ఎలాంటి మైదాలు వాడట్లేదండి. బయట స్వీట్ షాపులో అయితే కొంచెం మైదా పిండి వేస్తారు. అందులోనే కొంచెం బటరు, కొన్ని నువ్వులు వేసుకోవాలి. పిండి కొంచెం చల్లారిన తర్వాత బాగా మెత్తగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకోవాలి. పిండి ఎంత స్మూత్గా ఉంటే చకోడీలు విరిగిపోకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఇలా ఒక క్లాత్ వేసుకోవాలి తడిపి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా సాఫ్ట్గా వచ్చేసింది పిండి. వీటిని ఇలా చకోడీలాగా చుట్టుకోవాలండి, విరిగిపోకుండా చూసుకోండి. చకోడీని ఇలా రౌండ్గా బాగా అతికించాలండి. పిండి సరిగ్గా అతుక్కోకపోతే మనం ఆయిల్లో వేసేసిన తర్వాత విడిపోతాయి, అంటే విరిగిపోతాయి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసి వేయించేసుకోవటమేనండి. పిండి అంతా ఒకేసారి కూడా చకోడీలాగా చేసుకోవద్దండి, ఆరిపోతే మళ్ళీ విరిగిపోతాయి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న చకోడీలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. చకోడీలు బాగా వేగాలండి, లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నురుజంతా పోయింది కదా. చకోడీలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇలానే మనం చేసుకున్న చకోడీలన్నీ ఆయిల్లో వేయించేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. చకోడీ కలర్ చేంజ్ అవ్వదు, బాగా క్రిస్పీగా వస్తుంది. ఇవి పిల్లల స్నాక్స్ బాక్స్కి కూడా పెట్టొచ్చండి, చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ప్రాసెస్ కూడా అంత కష్టమేం కాదు, చాలా ఈజీ. వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.